చెక్కు చెదరని చీకటి, ఆ చీకటిని చీల్చే వెలుగు, సీక్రెట్స్ ను దాచే నీలి నీడలు, అవే షాడోస్. సమతుల్యతతో అందరి మధ్య లీనమయ్యే మిడ్ టోన్స్, ప్రతి క్షణాన్ని ప్రత్యేకంగా చూపించే కాంతిరేఖలు, హైలైట్స్. షాడోస్, మిడ్ టోన్స్, హైలైట్స్, ఇవే రంగుల రహస్యాలు. ఫోటోషాప్తో మీ ఆలోచనలను చిత్రాలుగా మార్చడానికి ఈ టూల్స్ మీకు మరింత శక్తివంతంగా ఉపయోగపడతాయి. సో ఇలాంటివన్నీ మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన వీడియోని పూర్తిగా చూడండి చివరి వరకు. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే వీడియోస్కి సంబంధించి నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయి. ఓకే, ఇంకా వీడియోలోకి వెళ్దామా? ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇమేజ్లో వచ్చేసి అడ్జస్ట్మెంట్స్లో వైబ్రెన్స్, హ్యూ అండ్ సాచురేషన్, కలర్ బ్యాలెన్స్, వీటినైతే మనం చూడబోతున్నాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వైబ్రెన్స్ గురించి చూద్దాము. అసలు వైబ్రెన్స్ అంటే ఏంటి? ఫోటోషాప్లో వైబ్రెన్స్ అంటే మనం తీసుకున్న ఇమేజ్లో రంగులను మనకి కావాల్సిన విధంగా, అంటే తగ్గించాలి అనుకున్నప్పుడు తగ్గించుకోవచ్చు, లేదా కొంచెం బ్రైట్గా చేసుకోవాలి అనుకున్నప్పుడు బ్రైట్గా చేసుకోవటానికి మనకి ఈ వైబ్రెన్స్ అనేది చక్కగా ఉపయోగపడుతుంది. అంటే మనం ఒక్కొక్కసారి ఫోటో తీస్తాము. ఫోటో తీసినప్పుడు అక్కడ ఉన్న దానికి మనం తీసిన ఫోటోకి డిఫరెన్స్ వస్తుంది. అది ఎందుకు అంటే కెమెరా వల్ల కావచ్చు, లేదా మొబైల్ వల్ల కావచ్చు, అక్కడ ఉన్న లైటింగ్ పరిస్థితుల వల్ల కావచ్చు. సో అలాంటప్పుడు దాన్ని ఇంకొంచెం బెటర్గా నేను చూపించాలి అనుకున్నప్పుడు ఈ వైబ్రెన్స్ అనేది నాకు చక్కగా అయితే ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం ఒక న్యాచురల్ ఫోటో తీసామనుకోండి, న్యాచురల్ ఫోటో తీసినప్పుడు అందులో గ్రీనరీ అనేది ఇంకా ఎక్కువగా చూపించాల్సిన అవసరం అయితే వస్తుంది. సో అలాంటప్పుడు మనం ఈ వైబ్రెన్స్ని యూజ్ చేసేసి అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫర్ సపోజ్ చూడండి, ఇక్కడ ఒక ఇమేజ్ అయితే ఉంది మనకి. ఈ ఇమేజ్లో నేను కొంచెం మోడిఫై చేయాలి అనుకుంటున్నాను అనుకోండి. ఫర్ సపోజ్ ఇదే ఇమేజ్ తీసుకుంటున్నాను, ఇమేజ్లోకి వెళ్ళి అడ్జస్ట్మెంట్స్, వైబ్రెన్స్ అని తీసుకున్నాను. ఈ వైబ్రెన్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి వైబ్రెన్స్, సాచురేషన్ రెండు వచ్చినాయి. ఓకే, చూడండి, డిఫరెన్స్ ఏమైనా కనపడుతుందా? ఈ వైబ్రెన్స్లో మనం మైనస్ చేసినప్పుడు ఆ కలర్ యొక్క బ్రైట్నెస్ అనేది తగ్గిపోయింది. చూడండి, ఇందాక చాలా గ్లోగా కనపడింది, ఇప్పుడు కొంచెం ఫేడ్ అవుట్ అయినట్టు కనపడుతుంది అన్నమాట. అలా ఓకే, ఇప్పుడు ఇంకొంచెం బ్రైట్గా కనపడుతుంది. ఇలా చేసుకోవచ్చు అనమాట. వైబ్రెన్స్ అంటే కలర్కి జీవం పోయవచ్చు. ఓకే, వైబ్రెన్స్తో. అలాగే సాచురేషన్, సాచురేషన్లో సాచురేషన్, డిసాచురేషన్ రెండు ఆప్షన్స్ ఉంటాయి. చూడండి, డీసాచురేట్ అన్నప్పుడు దానిలో ఉన్న కలర్ని మొత్తాన్ని పూర్తిగా తీసేస్తుంది. గుర్తుపెట్టుకోండి, కలర్ని మొత్తాన్ని పూర్తిగా తీసేస్తుంది. అదే సాచురేట్కి వెళ్ళామనుకోండి, చూడండి, ఇందాక ఉన్న దానికన్నా కూడా ఇంకా ఎక్కువగా చూపించేస్తుంది ఎల్లో షేడ్స్ని. ఓకే, ఈ విధంగా అక్కడ ఉన్నదానికి మనం అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకోవచ్చు. ఓకే, ఇదొకటి. అలాగే ఇంకొక లేయర్ తీసుకుందాము. ఇది కూడా చూడండి, ఇమేజ్, అడ్జస్ట్మెంట్స్, వైబ్రెన్స్. ఇక్కడ మీకు ఆల్రెడీ కనబడుతుంది వైబ్రెన్స్. అలాగే హ్యూ అండ్ సాచురేషన్ కూడా కనబడుతుంది. ఓకేనా? చూడండి, ఇంకా వైబ్రెన్స్ని పెంచడం వల్ల ఇంకొంచెం ఎక్కువగా చూపిస్తుంది. అలాగే సాచురేషన్లో కూడా సాచురేటు, డీసాచురేటు అబ్జర్వ్ చేయండి. కలర్లో డిఫరెన్సెస్ అయితే మీకు కనబడుతున్నాయి ఇక్కడ. చూడండి, ఇందాక
కొంతవరకే చేయగలిగింది వైబ్రెన్స్లో. కానీ డీసాచురేట్ అన్నప్పుడు ఫుల్ కలర్స్ని రిమూవ్ అయితే చేసేస్తుంది, ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ మాత్రమే ఉంచుతుంది. అందులోనే మళ్ళీ హ్యూ అండ్ సాచురేషన్. ఈ హ్యూ అండ్ సాచురేషన్ అనేది మనకి ఎలా ఉపయోగపడుతుందో చూడండి. ఇక్కడ మనకి మాస్టర్ కలర్ ఉంది, అలా కాకుండా రెడ్ అనుకున్నాం అనుకోండి. రెడ్ తీసుకున్నాను నేను. ఓకే, రెడ్లో బ్లూని మిక్స్ చేస్తుంది. అదే చూడండి, రెడ్లో గ్రీన్ని మిక్స్ చేస్తుంది. ఓకే, ఇలాగా డిఫరెంట్గా మనం అడ్జస్ట్మెంట్స్ అయితే చేయొచ్చు. ఓకే, అది అలాగే ఎల్లోలో అడ్జస్ట్మెంట్స్ చేస్తున్నాము. ఇలా ఇక్కడ ఉన్న గ్రీను, సియాను, బ్లూ, మెజెంటా వీటిలో కూడా మీరు అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకోవచ్చు. చూడండి, ఎక్కువగా చేసేస్తే ఆ కలర్స్ అన్నీ విడిపోతాయి కాబట్టి ఏదైతే లిటిల్ బిట్ చేంజెస్ కావాలి అనుకుంటున్నారో వాటిలో మాత్రమే చేసుకోండి, ఎక్కువ అయితే చేయొద్దు. అలాగే ఇక్కడ మనకి ఆప్షన్స్ అయితే ఉన్నాయి చూడండి. చూడండి, మీకు ఆ కలర్లోనే డిఫరెన్స్ అనేది జరుగుతుంది, లేదు ఈ కలర్లోనే డిఫరెన్స్ జరుగుతుంది. అంటే పర్టికులర్గా నాకు ఎందులో జరగాలి అనేది నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను అనమాట. అలాగే మైనస్. ఓకే, ఈ విధంగా మైనస్ చేసుకోవచ్చు, ప్లస్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ప్రీసెట్స్ అనేవి కొన్ని ఉంటాయి. ఆ ప్రీసెట్స్ని ఒకసారి అయితే అప్లై చేసి చూడండి. ఇది ఇంక్రీజ్ చేసింది సాచురేషన్ని. ఓల్డ్ స్టైల్, రెడ్ బూస్ట్, ఓన్లీ రెడ్ని బూస్ట్ చేస్తుంది. సెఫియా, స్ట్రా, ఎల్లో బూస్ట్. ఓకే, కష్టం. ఇది మన ఇష్టం వచ్చినట్టు. ఇందాక మనం అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకున్నాం కదా, ఈ లైటింగ్లో నాకు ఇలా రావాలి. చూడండి, ఇలాంటి అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా మనం అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకు కొన్ని సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు నేను తీసిన దాన్ని, అంటే ఇప్పుడు ఏదైతే అడ్జస్ట్మెంట్స్ చేశానో వాటిని సేవ్ ప్రీసెట్ అని పేరు పెట్టి సేవ్ చేసేస్తే నెక్స్ట్ టైం ఎప్పుడన్నా కావాలి అనుకున్నప్పుడు మనం తీసుకోవచ్చు. లోడ్ ప్రీసెట్స్ అంటే నెట్ నుంచి ఏవైనా మనం దీనికి సంబంధించినవి ఏమైనా తీసుకొని ఉంటే ప్రీసెట్స్, వాటిని పెట్టుకోవటానికి అనమాట, లోడ్ చేసుకోవటానికి. ఓకే, ఇది దీనికి సంబంధించి అడ్జస్ట్మెంట్స్లో వైబ్రెన్స్, తర్వాత హ్యూ అండ్ సాచురేషన్. నెక్స్ట్ వన్ కలర్ బ్యాలెన్స్. ఇది చూద్దాం. దీన్ని తీసేస్తున్నాను, దీన్ని తీసుకున్నాను. అలాగే ఈ లేయర్కి Ctrl J అని డూప్లికేట్ ఒకటి తీసుకున్నాను. తీసుకున్న తర్వాత దీన్ని పర్టికులర్గా ఏదైతే చైన్ ఉందో దాన్ని నేను కట్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. సో దానికి వచ్చేసేసి Ctrl+Shift+U అంటే బ్లాక్ అండ్ వైట్ అవుతుంది మీకు. లేదా ఇందాక మీరు అడ్జస్ట్మెంట్స్లో చూస్తున్నారు కదా, హ్యూ అండ్ సాచురేషన్లో సాచురేషన్ ఫుల్గా తీసేస్తున్నారు, అలా కూడా చేసుకోవచ్చు. అక్కడ ఆల్రెడీ అదే ఉంది. Ctrl+Shift+U మనం ప్రెస్ చేసేది ఇది Ctrl+U అనమాట. ఓకే, ఇప్పుడు నాకు చూడండి ఇంకొంచెం అడ్జస్ట్ కావాలి అనుకున్నప్పుడు ఇమేజ్ అడ్జస్ట్మెంట్స్,
బ్రైట్నెస్ కావచ్చు, లెవెల్స్ అండ్ కర్వ్స్ కావచ్చు, వీటిని తీసుకొని చూడండి, ఏవైతే నేను తీయాలి అనుకుంటున్నానో, రిమూవ్ చేయాలి అనుకుంటున్నానో వాటి వరకు అడ్జస్ట్మెంట్స్ చేసుకొని జస్ట్ ఓకే అనండి. ఈ విధంగా వచ్చింది కదా. ఇప్పుడు నేను సెలెక్ట్ కలర్ రేంజ్, చూడండి బయట క్లిక్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు చూడండి నాకు ఏదైతే హైలైటెడ్గా ఉందో దాన్ని మాత్రమే సెలెక్ట్ చేస్తుంది, మిగతా అదేన్ని సెలెక్ట్ చేయదు. ఓకే, ఇప్పుడు రివర్స్ సెలెక్ట్ చేస్తున్నాం కాబట్టి కంట్రోల్ షిఫ్ట్ ఐ అంటే ఇన్వర్స్ అవుతుంది అనమాట ఆ సెలెక్షన్. ఇప్పుడు దీన్ని బాగా అబ్జర్వ్ చేయండి. కంట్రోల్ సి, కంట్రోల్ వి అనండి. దీన్ని ఆఫ్ చేస్తున్నాను, ఒకసారి దీన్ని బాగా అబ్జర్వ్ చేయండి. ఓకే, నేను కాపీ చేసింది ఇది లేయర్, సో దానివల్ల మీకు రెండు మిక్స్ అయ్యి గోల్డ్ నేను తీసుకున్న బ్లాక్ అండ్ వైట్ మిక్స్ అయ్యి ఇలా డల్గా కనపడుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి దీన్ని ఇమేజ్, అడ్జస్ట్మెంట్స్, కలర్ బ్యాలెన్స్. బాగా గుర్తుపెట్టుకోండి, మీరు స్కిన్ టోన్ చేసేటప్పుడు లేదా ఇప్పుడు దీనికైనా కానీ ఏంటి అంటే రెడ్ ఎల్లో పెంచితే సరిపోతుంది. ఓకే, బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీకు చూడండి టోన్ బ్యాలెన్స్ ఎందులో జరుగుతుంది, టోన్ బ్యాలెన్స్ అనేది మిడ్ టోన్స్లో జరుగుతుంది. ఓకే, మిడ్ టోన్స్ అంటే ఏవైతే మిడిల్లో నార్మల్గా ఉంటాయో అవి మిడ్ టోన్స్. హైలైట్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ బాగా హైలైట్గా కనపడుతుంది అంటే అక్కడ కాంతి ఎక్కువగా పడుతుంది అనమాట. ఓకే, అలాగే షాడోస్, ఈ షాడోస్ ఉన్నాయి కదా, ఈ షాడోస్ ఇవి. ఇప్పుడు మిడ్ టోన్స్ తీసుకున్నాను. ఈ మిడ్ టోన్స్లో నాకు కొంచెం ఎల్లో కావాలి. అబ్జర్వ్ చేస్తే మీకు అక్కడ ఎల్లో అనేది పెరిగినట్టు తగ్గినట్టు కనపడుతుంది ఇక్కడ చూడండి. ఓకే, ఎల్లోతో పాటు కొంచెం రెడ్ కూడా ఇచ్చాను మిడ్ టోన్స్లో. అదే షాడోస్కి వెళ్తాం. షాడోస్లో కూడా సేమ్ కొంచెం అబ్జర్వ్ చేయండి, మీకు అర్థమవుతుంది. రెడ్ పెంచాను, ఆ తర్వాత ఎల్లో పెంచాను. ఓకే, నెక్స్ట్ హైలైట్స్. అసలైంది హైలైట్సే కదా, హైలైట్స్లో పెంచితేనే కదా మనకు బాగా కనపడేది. సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు అర్థమవుతుంది కదా. ఇందాక అర్థం కాకపోయినా ఇప్పుడు అర్థమవుతుంది, అబ్జర్వ్ చేయండి. రెడ్ పెంచాను, అలాగే ఎల్లో కూడా పెంచాను. చూడండి, మీకు ఇది ఇంకా పెంచితే అప్పుడు మీకు క్లారిటీ అనేది ఇంకొంచెం ఎక్కువ అవుతుంది అనమాట. చూసారు కదా, ఈ విధంగా అయితే మనం అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకోవచ్చు. అది మీకు ఇది ఇలానే కావాలని లేదు, కొంచెం తగ్గించుకోవచ్చు, కొంచెం పెంచుకోవచ్చు. ఓకే, అది షాడోస్, మిడ్ టోన్స్, హైలైట్స్. ఓకే, మీకు ఎందులో కావాలంటే అందులో మోడిఫికేషన్స్ చేసుకోవడానికి ఈ కలర్ బ్యాలెన్స్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, అలాగే స్కిన్ తీసుకున్నా కూడా అంతే. మనం ఒక ఇమేజ్ తీసుకొని ఆ ఇమేజ్కి సంబంధించి ఫోటోలో ఏదైనా ఎడిట్ చేస్తున్నాం అనుకోండి, ఎడిట్ చేసేటప్పుడు అది బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్ అనుకుందాం ఫర్ సపోజ్. ఒక ఇమేజ్ అయితే నేను తీసుకున్నాను, తీసుకున్న తర్వాత కంట్రోల్ షిఫ్ట్ యూ అంటున్నాను, అంటే బ్లాక్ అండ్ వైట్ అయిపోతుంది. బ్లాక్ అండ్ వైట్ అయిన తర్వాత మీరు ఇమేజ్లో స్కిన్ కలర్ని చేంజ్ చేయాలి అనుకుంటే అప్పుడేం చేయాలి అంటే పర్టికులర్గా ఎక్కడైతే స్కిన్ ఉందో ఆ స్కిన్ని మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పెన్ టూల్ తీసుకొని
జస్ట్ మీకు సింపుల్గా చూపించడానికి లైట్గా కట్ చేసుకుంటూ వెళ్తున్నాను, పర్ఫెక్ట్గా కూడా కట్ చేయలేదు. ఓకే, ఇలా తీసుకున్న తర్వాత ఓన్లీ ఇక్కడ వరకు మాత్రమే తీసుకున్నాను నేను. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, స్కిన్ ఎక్కడ వరకు అయితే ఉంటుందో అది మొత్తం తీసుకోవాల్సిందే మీరు, తప్పదు. ఓకే, ఇలా తీసుకున్నాను. తీసుకున్న తర్వాత కంట్రోల్ ఎంటర్ అన్నాను, సెలెక్షన్ వచ్చింది. కంట్రోల్ షిఫ్ట్ ఐ, ఇది ఇన్వర్స్లో ఉంది కాబట్టి కంట్రోల్ షిఫ్ట్ ఐ ప్రెస్ చేశాను, వచ్చింది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి అంటే షిఫ్ట్ F6 ప్రెస్ చేసి జస్ట్ 1 తీసుకోండి, అంటే ఫెదర్ని 1 తీసుకొని ఓకే అనండి. ఇప్పుడు కంట్రోల్ C, కంట్రోల్ షిఫ్ట్ V, ఎక్కడైతే కాపీ చేసామో అక్కడే పేస్ట్ అవుతుంది, అంటే మనం అటు ఇటు అడ్జస్ట్మెంట్స్ చేయాల్సిన అవసరం లేకుండా. ఓకే, ఈ లేయర్ తీసుకున్నాను కదా, సేమ్ ఇందాక ఏదైతే ఆప్షన్స్ చేసామో చూడండి, అడ్జస్ట్మెంట్స్, కలర్ బ్యాలెన్స్ చూడండి. స్కిన్లో ఇప్పుడు రెడ్, ఎల్లో ఆ రెండు కలుస్తాయి. ఓకే, ఇది మిడ్ టోన్స్ అయిపోయింది. ఇప్పుడు హైలైట్స్, నెక్స్ట్ హైలైట్స్. ఓకే, ఇప్పుడు కొంచెం ఎక్కువైంది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, వీటిని అడ్జస్ట్ చేయండి. రెడ్ని అయితే తగ్గించండి, ఎల్లోని కొంచెం తగ్గించండి. షాడోస్లో కూడా రెడ్ కొంచెం తగ్గించుకొని ఎల్లోని కొంచెం తగ్గించండి. అలాగే హైలైట్స్, ఓకే, ఈ విధంగా అయితే మీరు అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. ఇది చిన్నగా ఉంది కాబట్టి సింపుల్గా అయిపోయింది. కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులు ఏంటి అంటే, ఇప్పుడు మనం స్పెట్స్ తీసుకున్నాం ఇక్కడ, ఆ స్పెట్స్ ఎలా ఉండాలి, అలాగే కళ్ళు కనబడుతున్నాయి, కళ్ళు ఎలా ఉండాలి చూడండి. ఇప్పుడు ఫర్ సపోజ్ కళ్ళు అనుకోండి, కళ్ళు అయితే వెంటనే అయిపోతుంది, ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ ఒక కన్ను ఉంది కదా, ఆ కన్నుని మనం సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ ఎంటర్, కంట్రోల్ షిఫ్ట్ ఐ, షిఫ్ట్ F6, 1 or 2 ఫెదర్ ఇవ్వండి. ఓకే, కంట్రోల్ షిఫ్ట్ U. ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు ఎలా వచ్చింది. ఓకే, అలా దీనికే కాదు, ఇక్కడ ఉన్న స్పెట్స్కి కూడా నార్మల్గా మనం ఏదైనా వేరే కలర్ కావాలి అనుకుంటే ఆ కలర్ని కూడా చూస్ చేసుకోవచ్చు. కాకపోతే ప్రతి ఆబ్జెక్ట్ అనేది మనం పర్టికులర్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఓకే, ఈ విధంగా అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకే, మీకు సపరేట్గా కలర్ చేంజింగ్, స్కిన్ కలర్ చేంజింగ్ అనేది నేను సపరేట్గా చేసి వీడియో అయితే పెడతాను. ఇందులో ఏంటి అంటే లెంత్ ఎక్కువ అయిపోతుంది బాగా, సో అందుకని నేను దాన్ని ఒక సపరేట్ వీడియోగా పెడతాను. ఓకే, చూడండి స్కిన్ అయితే వచ్చేసింది, కాకపోతే దానికి దీనికి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది. ఆ తర్వాత మళ్ళీ మీరు ఇక్కడికి వచ్చేసేసి అడ్జస్ట్మెంట్స్లో వైబ్రెన్స్ కావచ్చు, తర్వాత హ్యూ అండ్ సాచురేషన్ కావచ్చు, వాటితో మీరు అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు కొంచెం న్యాచురల్గా ఉంది, అది మీకు కావాల్సిన విధంగా మీరు డిజైన్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇమేజ్లో మోడిఫికేషన్స్ అయితే చేసుకోవచ్చు. ఓకే, ఆ తర్వాత అడ్జస్ట్మెంట్స్, ఓకే, కలర్ బ్యాలెన్స్ అంతవరకు చూస్తున్నాము. ఇదైతే ప్రాక్టీస్ చేయండి, ఎలా అడ్జస్ట్మెంట్స్ చేయాలి, వైబ్రెన్స్ కానీ, హ్యూ అండ్ సాచురేషన్ కానీ, అలాగే కలర్ బ్యాలెన్స్ కానీ. ఓకే, వీటిని ఎలా చేయాలి అనేది ప్రాక్టీస్ అయితే చేయండి. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్. ఓకే, ఎక్కువ ప్రాక్టీస్ చేస్తేనే మనం పర్ఫెక్ట్గా తయారవుతాం. సో మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేయడానికైతే ట్రై చేయండి. అలాగే ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.